మొత్తానికి కార్పొరేషన్ కైవసం చేసుకున్నారు. ఎక్స్పెక్ట్ చేసిరా మీరు అసలు? అంటే మొదటికెళ్ళి కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా బలమైన జిల్లా, కమ్యూనిస్టు ఉద్యమానికి చాలా సంవత్సరాలుగా బలమైన జిల్లా. బహుశా ఈ తెలంగాణ ప్లస్ ఈ తెలుగు రాష్ట్రాలల్లో బలమైన జిల్లా ఉద్యమ పరంగా. ఒకనాడు ఎన్టీ రామారావు కంటే ముందు కూడా అక్కడ కమ్యూనిస్టు పార్టీ బలంగా ఉన్నటువంటి జిల్లా. అందువల్ల ఉద్యమ స్వరూపం కానీ ఉద్యమ నిర్మాణ పరంగా కూడా బలమైన కమ్యూనిస్టు నేపథ్యం ఉన్నటువంటి జిల్లా. కొత్తగూడెం కూడా సింగరేణి తర్వాత కార్మిక వర్గం ఉన్నటువంటి ప్రాంతం. అందువల్ల బహుశా మేము మొడికెళ్ళి కూడా ఆ యొక్క కార్పొరేషన్ని గెలవటానికి అవకాశం ఉందని భావించాం. బలంగా గెలవటానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతంలో, అందులో కొత్తగా నూతనంగా శాసనసభ్యునిగా మన సాంబశివరావు గారు ఉండడం, తర్వాత అక్కడ పార్టీ పరంగా అంతకుముందు కూడా 9 కార్పొరేటర్ కౌన్సిలర్లు ఉండడం, దాంతో ఒక బలమైన ప్రాంతం అది. ఖమ్మం జిల్లా అనగానే అనేక మంది నల్లమల్ల గిరిప్రసాద్, అంతకుముందు దేవులపల్లి శేషగిరిరావు, సింగరేణి ప్రాంత ఉద్యమ నాయకుడు, తర్వాత కొమరయ్య, తర్వాత పువ్వాడ నాగేశ్వరరావు, తర్వాత ఆ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు నేపథ్యంలో ఒక బలమైన జిల్లా. అందువల్ల కొద్దిగా కొత్తగూడెం కూడా ఈ సింగరేణి కార్మిక ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతం కనుక తప్పకుండా ప్రజలు ఆదరిస్తారనే అభిప్రాయం ఉంది. తర్వాత శాసనసభ ఎన్నికల తర్వాత సింగరేణి ఎన్నికలు జరిగినాయి. సింగరేణి ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీ మాకు సపోర్ట్ చేయలేదు. అయినా కూడా మేమే మెజార్టీ సాధించినాం. ఒకవేళ సాంబశివరావు కొత్తగూడెం ఎమ్మెల్యే కాకపోతుంటే ఇట్లాంటి సాధ్యం కాకపోయేమో. సరే, కొంత శాసనసభ్యునిగా ఉండడం కూడా కలిసి వచ్చింది. శాసనసభ్యునిగా ఉండడం, వారు కూడా ఛాలెంజ్గా ఆ ప్రాంతంలో పార్టీ కోసం, అటు ప్రజల అభివృద్ధి కోసం, ఆ ప్రాంత అభివృద్ధి కోసం, తర్వాత కొత్తగూడెంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మున్సిపాలిటీ ఇప్పుడు మేయర్గా దాన్ని వీరి హయాంలోనే ముఖ్యమంత్రితో మాట్లాడి తీసుకురావడం, ఆ ప్రాంతంలో అనేక సమస్యల మీద వారు అనునిత్యం పనిచేస్తున్న నేపథ్యం ఉన్నది. ప్రజలతోనే మమేకమైనటువంటి సందర్భం ఉంది. వారు కొత్తగూడెం ఎంపీపీగా, గతంలో కొత్తగూడెం ఎంపీగా పనిచేశారు. తర్వాత చాలా సంవత్సరాలు ఆ ప్రాంతంలో పార్టీ ఉద్యమం ఉన్నటువంటి వ్యక్తి కనుక ఛాలెంజ్గా ఆ ప్రాంతంలో పనిచేస్తూ ఉండి ప్రజలు కూడా ఆదరించడం జరిగింది. ఇప్పుడు మూడ్ గణేష్ అనే వ్యక్తిని అక్కడ ఆటో డ్రైవర్ అని చెప్పి చెప్తున్నారు. ఆయన మేయర్గా చేయబోతుంది సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పి. ఏంటి మూడ్ గణేష్నే పెట్టడానికి కారణాలు ఏంటి అసలు? జనరల్గా కమ్యూనిస్ట్ పార్టీ అది ఎస్టీ సీట్, అది సరే రిజర్వ్డ్ వచ్చి గెలిచిన దాంట్లో మేము ముగ్గురమే ఉన్నాం. ముగ్గురు గెలిచి ఎస్టీలు ఉన్న దాంట్లో ఇతను మెరుగైన వ్యక్తి అనేటువంటి అభిప్రాయం. పార్టీకి నమ్మకం, మనం జనరల్గా ఏంటంటే పార్టీకి లాయల్టీ కానీ పార్టీ పరంగా కూడా కొద్దిగా కమిట్మెంట్ ఉన్న వాళ్ళని తీసుకోవాలనేటువంటి అభిప్రాయంతో తీసుకోవడం జరిగింది. ఉన్నటువంటి ముగ్గురే, ఆ ముగ్గురు ఇద్దరు, ఒక లేడీస్, ఇతను ఉండే కనుక కొద్దిగా ఉన్న దాంట్లో మనకు మెరుగ్గా ఉన్నాడు. పార్టీ పరంగా కానీ ప్రజలతో కొద్దిగా పనిచేయడానికి కూడా కొంత అవకాశం ఉన్న ఉద్దేశం మీద ఆలోచన.